వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చిత్రాన్నం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిత్రాన్నం. తయారీ విధానం చూద్దాం. కొబ్బరి తీసుకొని ఇలా శనగగింజలు తీసుకొని పప్పులు తీసుకొని పచ్చిమిరపకాయలు తీసుకొని తెల్లగడ్డపాయలు తీసుకొని రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, అల్లం ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని అల్లం ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. నిమ్మకాయలు తీసుకోవాలి. ఈ నిమ్మకాయలను రసం పిండుకోవాలి. పక్కన పెట్టుకొని ఇలా అల్లం ముక్కలు వేసుకొని కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక శనగపప్పు, ఉద్దిపప్పు నానబెట్టుకొని 10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోవాలి. శుభ్రంగా కడిగి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. చూడండి, వేగుతున్నాయి. ఇలా వేగినాక లైట్గా కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. సాసువలు, శనగగింజలు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగాలి. చూడండి, చక్కగా వేగుతున్నాయి. ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగినాక మిక్సీ పట్టుకున్న పొడి ఇలా వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. పసుపు వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. ఇలా 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా పచ్చి వాసన పోయేట్టుగా కలిపుకుంటూ వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, లైట్గా వేగింది. కాస్త వేగితే సరిపోతుంది. ఇలా వేగాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఇలా వేగుతుంటే. నిమ్మరసం వేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి ఇలా కలిపుకోవాలి. నిమ్మరసం వేసుకొని చూడండి, ఇలా నిమ్మరసం కలిసిపోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, వేడన్నమైనా సద్దన్నమైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిత్రాన్నం మసాలా రైస్కి కలుపుకుంటే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాస్త నూనె ఈ చిత్రాన్నం జాడీలో వేసుకొని మునిగేటివి వేసుకుంటే 2-3 నెలలు ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.